హాయ్ అండి, వెల్కమ్ టు మన వంటగది. ఈరోజు నేను వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను. ఎలా చేస్తాను, ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసాను కదా, ఇప్పుడు కొంచెం నెయ్యి. ఆయిల్ వేడైందండి. బిర్యానీ ఆకు, స్టార్ మొగ్గ, అనాస్ పువ్వు, జాజికాయ, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, మిరియాలు, లవంగం, ఒక 5 యాలకులు. వీటిని మంచిగా ఫ్రై చేసుకొని కొన్ని జీడిపప్పు వేస్తున్నానండి. అవి వేగిపోయాయి కదా, ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, నెక్స్ట్ పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పుదీనా. మనం వేసేసి నేను చక్కగా వేగిపోయినాయి, అవన్నీ వేగిపోయినాయి కదా, తగినంత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసేస్తున్నాను. ఇందులో ఆలు, క్యారెట్, క్యాలీఫ్లవరు, ఎల్లో క్యాప్సికమ్, తగినంత సాల్ట్, తగినంత పసుపు, తగినంత బిర్యానీ మసాలా, కొంచెం నిమ్మరసం, ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్లు పెరుగు కూడా వేస్తున్నాను. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్నాం. ఇవన్నీ వేగిపోయాయి కదా, మొత్తం చక్కగా వేగిపోయాయి, ఉడికిపోయినాయి, కొంచెం మగ్గనిచ్చాను. ఇప్పుడు ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న రైస్ వేసేస్తున్నాను. ఈ మసాలాలో మొత్తం మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు ఉంచేస్తా. ఇలాగే ఈ రైసు, ఈ కూరగాయ ముక్కలు ఇవన్నీ మంచిగా మిక్స్ చేస్తున్నాను. ముందు వాటర్ వేసుకోకుండా ఇలాగ బియ్యం వేసుకుంటే టేస్ట్ వేరుగా ఉంటాయి. ఇది బాస్మతి రైస్ అండి. 1 గ్లాస్కి 1 గ్లాసున్నర వాటర్ వేసుకుంటున్నాను. సరిపడా వాటర్ వేసేసానండి ఇందులో. ఇప్పుడు మూత పెట్టేద్దాం, ఉడికిపోతుంది. మన బిర్యానీ చక్కగా ఉడుకుతుందండి, మంచి స్మెల్ వస్తుంది. ఈ స్మెల్కే తినాలనిపిస్తుంది. ఫుల్ వీడియో తీద్దామంటే ఈరోజు కొంచెం బాగా బిజీ, తీయటానికి కావాలా, అందుకని హడావుడిగా షార్ట్ వీడియో తీస్తున్నాను. మీకు నచ్చితే ఇలాగే ఒకసారి చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం పైన పుదీనా వేస్తున్నాను. ఇప్పుడు సిమ్లో పెట్టుకుంటానండి. అయిపోవచ్చింది మన రైసు. సిమ్లో పెట్టి మగ్గనిస్తాను. మీరు కూడా ఒకసారి ఇలానే ట్రై చేయండి, చాలా బాగుంటుంది వెజిటేబుల్ బిర్యానీ.